యా సార్ విజయేంద్ర గారు, జాతక రీత్యా దోషాల గురించి కూడా ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నారు కదా, అంటే ఇక్కడ అనుకూలమా ఎవరికి, అలాగే నష్టం ఎవరికి, ఇలాంటి విషయాల గురించి మాట్లాడినప్పుడు రాశుల పరంగా మీరు ఏం చెప్తారు? ఎలా ఉంటుంది జాతకంలో? సార్ ఇది కుంభరాశి వారికి ఎక్కువ ఎఫెక్ట్ అండి. ఎందుకంటే కుంభరాశిలో ఇది ఏర్పడుతుంది కాబట్టి ఎక్కువ ఎఫెక్ట్ కుంభరాశి వారికి ఉంటుంది. వేరే రాశుల వారికి పెద్ద ఎఫెక్ట్ గా మనం తీసుకోవడానికి అయితే ఏం లేదు, అలాగే భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఒకటి ఏంటంటే వ్యక్తిగత జాతకాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఏమవుతుందంటే మనం ప్రాక్టికల్ గా ఆలోచిస్తే వ్యక్తిగత జాతకాలు తీసుకుంటే మనం ఏదైనా ప్రెడిక్షన్ చేయగలము. ఇక్కడ ఏమవుతుందంటే ప్రాక్టికల్ గా సాధ్యం కాదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే రాశుల ప్రకారం చెప్తున్నాం. సో ద్వాదశ రాశులు మేషం నుంచి మీనం లెక్కెట్టుకుంటే గనక ప్రతి రాశికి ఏదో చిన్న కొంత ఎఫెక్ట్ ఉంటుంది, కానీ కుంభరాశి వారికి అయితే ప్రస్ఫుటమైన ఎఫెక్ట్ ఉంటుంది. చంద్రరాహుల కలయిక కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఏమవుతుందంటే చంద్రుని మనస్కారకుడు అంటాం కాబట్టి నేను ముందే చెప్పినట్టు ఏంటంటే ప్రజల్లో కొంత మానసిక సమస్యలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. సైక్రాటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఏ ఎఫెక్ట్ అయినా కూడా 3 నుంచి 6 నెలల లోపే ఉంటుంది. సో కుంభరాశి వారు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానసికంగా కొంత ఆందోళన చెందే అవకాశం కనిపిస్తుంది. ఇంకా వేరే రాశులు తీసుకుంటే కనుక మనం మేష రాశితో స్టార్ట్ చేస్తాం. మేష రాశిలో స్టార్ట్ చేస్తే కనుక ఏమవుతుందంటే ఎవరైతే హృద్రోగంతో బాధపడతారో, హార్ట్ డిసీజ్ అయితే ఎవరికైతే ఉంటాయో వారు ఈ 3 నెలల నుంచి 6 నెలలు కాస్త జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే మేషరాశి వారికి చంద్రుడికి చతుర్థాధిపత్యం వస్తుంది. చతుర్థం అనేది ఏంటంటే హార్ట్. శాస్త్రం ప్రకారం చెప్తున్నాను, నేను సైన్స్ ప్రకారం కాదు. శాస్త్రం ప్రకారం అయితే చంద్రుని చాలా చూస్తాము. అలాగే వృషభ రాశి వారికి తీసుకుంటే అది చంద్రగ్రహణము దశమ భావంలో ఏర్పడుతుంది. దశమం అనేది ఏంటంటే ప్రొఫెషనల్ ఆస్పెక్ట్. సో కొంత ప్రొఫెషన్ గా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది వృషభ రాశి వారికి. అట్లాగే మిథున రాశి వారికి తీసుకుంటే అది భాగ్యంలో ఏర్పడుతుంది. భాగ్యం అనేది ఏంటంటే మన అదృష్టం. సో భాగ్యాన్ని మనం తీసుకుంటే కనుక కొంత అదృష్టహీనం కలిగే అవకాశం కనిపిస్తుంది మిథున రాశి వారికి. ఇక కర్కాటక రాశి వారికి తీసుకుంటే అష్టమంలో ఏర్పడుతుంది. అష్టమం ఎప్పుడు కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ని చూపిస్తుంది. సో ఎవరైతే స్టాక్ మార్కెట్ లాంటి వాటిలో పెట్టుబడులు పెడతారో వాటిలో కాస్త జాగ్రత్తగా రిస్క్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, లేకపోతే నష్టం కనిపిస్తుంది. అట్లాగే సింహరాశి వారికి తీసుకుంటే కనుక ఏమవుతుందంటే సప్తమంలో ఏర్పడుతుంది కాబట్టి వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. సో సింహరాశి వారు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం పడుతుంది. ఇక కన్యారాశి వారికి తీసుకుంటే అది 6వ స్థానంలో ఏర్పడుతుంది. 6 అనేది అనారోగ్య స్థానం అని చెప్తుంది, అలాగే శత్రు స్థానం అని చెప్తుంది. దానివల్ల ఏమవుతుందంటే కన్యారాశి వారు తమ ప్రత్యర్థుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అంటే మీ మీద అబండాలు వేయటం కానీ లేకపోతే మీ వెనకాల బూతులు తీసే వాళ్ళకి ఎక్కువ ఉంటారు కన్యారాశి వారికి. ఇక తులారాశి వారికి తీసుకుంటే పంచమంలో కనిపిస్తుంది. పంచమం అనేది ఎడిక్షన్. సో ఎప్పుడైతే చంద్రరాహుల కలయిక కనిపిస్తుందో టీనేజర్స్ లో కొంత పార్న్ ఎడిక్షన్ ఎక్కువ కనిపిస్తుంది. సో కొంత మానసికంగా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది తులారాశి వారికి. అట్లాగే వృశ్చిక రాశి వారికి తీసుకుంటే చతుర్థంలో ఏర్పడుతుంది. చంద్రరాహుల గారి కారకము 4వ స్థానంలో ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే తల్లికి కొంత అనారోగ్య భంగం కలిగించే అవకాశం కనిపిస్తుంది. అట్లానే ధనుసు రాశి వారికి తీసుకుంటే 3వ స్థానంలో ఏర్పడుతుంది. 3 అనేది ఏంటంటే కొంత మానసిక వ్యాధులను సూచించే స్థానం, అలాగే మానసికంగా కొంత దౌర్బల్యాన్ని కలిగించే స్థానం. కాబట్టి ఏంటంటే నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి. సూసైడల్ టెండెన్సీస్ కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తుంది ధనుసు రాశి వారికి. ఇక మకర రాశి వారికి తీసుకుంటే గనక ఎవరైతే ద్వితీయ వివాహం చేసుకుంటారో వారి జీవితంలో కొంత ఇబ్బందులు, వాళ్ళ సెకండ్ మ్యారేజ్ లో కొంత ఇష్యూలు కనిపిస్తున్నాయి నాకు. అలాగే కుంభరాశి వారికి తీసుకుంటే అనారోగ్య సమస్యలు. 6వ స్థానపత్యం ఉంది కాబట్టి చంద్రుడికి ఏమవుతుందంటే అనారోగ్యాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అట్లానే మీనరాశి వారికి తీసుకుంటే గనక ఏమవుతుందంటే చంద్రరాహులు 12లో ఏర్పడుతున్నారు. 12 అనేది పంచమానికి కనెక్ట్ అవుతుంది ఈ మీన రాశి వారికి. ఎప్పుడైతే జరుగుతుందో కొంత ఎడిక్షన్ పెరుగుతుంది. ఎట్లా అంటే కొంత పోర్నోగ్రఫీ ఎడిక్షన్ అనండి, లేకపోతే బెట్టింగ్లు అనండి, అలాంటి అవకాశాలు కొంత దౌర్బల్యాలు ఏర్పడతాయి. సో ఓవరాల్ గా చూస్తే కనుక కొంత ఎఫెక్ట్ అయితే 3 నుంచి 6 నెలల వరకు అన్ని రాశుల మీద పడుతుంది. కుంభరాశి వారికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. సార్ శ్రీకాంత్ గారు, అందరూ ఈ సంపూర్ణ గ్రహణానికి సంబంధించి వీక్షించే అవకాశం ఉంటుంది అలాంటి ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే వీక్షించే అవకాశం అంటే ఇప్పుడు కొన్ని దేశాల్లో వీక్షించడానికి వీలుగా లేదు అని కూడా చెప్తా ఉన్నారు కదా, అంటే కంపేర్ చేసినప్పుడు మన దేశంతోనే. సో ఎందుకని ఆ ప్రభావం ఎందుకు అలా ఉంటుందనేది? అంటే ఇప్పుడు అంటే ఎలా అంటే ఎందుకు అన్ని కంట్రీస్ లో కనబడట్లేదు అని చెప్పేసి మీరు క్వశ్చన్ అంటున్నారు. ఓకే, సింపుల్ గా ఏంటంటే ఇప్పుడు మనకి దీనిలో జియోమెట్రీ చూడాలండి. ఇప్పుడు ఇక్కడ సన్ ఉంటుంది, భూమి ఉంటుంది. ఆ సన్ నుంచి వచ్చే లైట్ తోని భూమి యొక్క షాడోలో ఆ చంద్రుడు అనేవాడు వెళ్తాడు అనమాట. సో ఏంటంటే ఇప్పుడు అది దాంట్లో ఎంత వరకు స్పెండ్ చేస్తుంది ఆ షాడోలో, ఆ భూమి యొక్క షాడోలో అనేది జియోమెట్రీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మీరు ఒక ఫోన్ తీసుకొని ఇక్కడ చేతి పెట్టి గోడకు చేయి పెట్టారనుకోండి, మీ చెయ్యి యొక్క నీడ గోడ పైన పడుతుంది.
ఈ ఫోన్ ని మీరు దూరం మూవ్ చేశారనుకోండి, మీ షాడో గోడ పైన చాలా పెద్దగా అయిపోతుంది, రైట్? ఇది చాలా మంది బెడ్రూమ్స్ లలో చేసే ఉంటారు, చిన్న పిల్లలతో ఆడుకునే, రైట్? యా. సో అంటే ఇది సన్, ఇది ఎర్త్, దీని షాడో అది అనుకోండి, రైట్? సో ఇప్పుడు యూజువల్ గా ఏంటంటే సన్, భూమి యొక్క కక్ష అనేది సూర్యుడి చుట్టూ ఒక పర్ఫెక్ట్ వృత్తాకారంలో అంటే సర్కిల్ లో ఉండదండి, కొంచెం ఎగ్ షేప్ లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది సన్ అనుకుంటే ఇలా వచ్చి ఇలా దూరం వెళ్తూ ఉంటుంది అనమాట, రైట్? సో ప్రస్తుతానికి భూమి సూర్యునికి చాలా దూరంగా ఉంటుంది. ఈ మంత్ లో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ లో ఇలా దూరం వెళ్ళి మళ్ళీ జనవరికి వచ్చేసరికి దగ్గరకు వస్తుంది అనమాట, రైట్? ఇప్పుడు దూరం ఉండడం వల్ల ఆ భూమి యొక్క షాడో చాలా ఎక్కువగా ఉంటుంది ఆబ్వియస్ గా దాని బ్యాక్ సైడ్, రైట్? సో ఇలాంటి టైంలో మనకి ఆ అలైన్మెంట్ అంటే మూన్ దాని వెనకాలకు వచ్చింది అనుకోండి, ఆబ్వియస్ గా ఆ గ్రహణం అనేది ఆ షాడోలో, ఆ అర్త్ యొక్క షాడోలో ఏ కంట్రీ నుంచి, ఇప్పుడు మూన్ అనేది ఆ భూమి కంటే చాలా చిన్నగా ఉంటుంది, ఓన్లీ 4th వంతు మాత్రమే, ఒక పావు వంతు మాత్రమే ఉంటుంది. సో అది నిజంగా పెద్దగా ఉంటే అందరికి కనబడుతుంది, రైట్? సో దీని షాడో అనేది అలా. సో అది పర్ఫెక్ట్ జియోమెట్రీ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో భూమి సన్ డిస్టెన్స్, మూన్ యొక్క డిస్టెన్స్ ఎంత ఉంది అని చెప్పేసి ఇదంతా క్యాల్కులేట్ చేసుకుంటే కనుక అన్ని గ్రహణాలు అన్ని కంట్రీస్ లో జనరల్ గా కూడా కనిపించవు. ఇప్పుడు అదే మూన్ ఇలా చంద్రుడు ముందుకు వచ్చారనుకోండి, మూన్ చాలా చిన్నగా ఉంటుంది, ఎక్లిప్స్, రైట్? సూర్యగ్రహణం, సూర్యుడిని బ్లాక్ చేసినప్పుడు, రైట్? ఆ యాంగిల్ లో భూమి పైన ఎవరు ఉన్న వారి పైన అది కనబడుతుంది. భూమి మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆబ్వియస్ గా సూర్యుడు కనబడతాడు, రైట్? అలా అన్నమాట. సో అది డిపెండ్స్ అనమాట, ప్యూర్ జియోమెట్రీ బట్టి మనకు వివిధ కంట్రీస్ లో వివిధ రకాలు, ఇప్పుడు నార్త్ అమెరికాలో కనబడదు ఇవాళ, అదనమాట. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, విజయేంద్ర గారు డిబేట్ లో పాల్గొన్నందుకు. అది సార్, అది మొత్తంగా చంద్రగ్రహణానికి సంబంధించి వాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.